విద్యుత్ కోతలు, నీటి సమస్యలు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు మూతపడేందుకు కారణమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఇందూరులో చేపల ఉత్పత్తి కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతుండటంతో ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు మత్స్యకారులు. నిజామాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం మత్స్యకారులకు శాపంగా మారుతోంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు మూతపడడంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు మత్స్యకారులు. ఇప్పటికే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సౌకర్యాలు ఉన్నా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా మారడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 337 మత్స్యకార సంఘాలున్నాయి. మొత్తం 26,000 మంది కార్మికులు మత్స్య సంపదని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో కరెంట్, నీటి సౌకర్యం లేకపోవడంతో ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే అరసపల్లి, నిజాం సాగర్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. శ్రీరామ్ సాగర్ లోని జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిస్థితి కూడా సేమ్. ఇక్కడ 2 ఏళ్లుగా చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపాధి లేక 8,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మత్స్యకారులు నిత్యం సుమారు 5,000 మంది చేపలు పట్టుకుంటూ బతుకుతున్నారు, జీవనం గడుపుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడం వల్ల, దురదృష్టమున వర్షాలు పడకపోవడం వల్ల చేప పిల్లలు ఉత్పత్తి సాధారణంగా ఉత్పత్తి జరగడం లేదు. చేప పిల్లలు పోసినా కానీ అక్కడ పెరగడం లేదు. కాబట్టి ఈ సంవత్సరం మత్స్యకారులకు జీవనోపాధి గడవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ వెంటనే వారికి ఒక 6 నెలల దాకా జీవనోపాధి కింద ప్రత్యేకమైన ఉపాధిని కల్పించాలి. రోజు పోతుంటే కూడా 200-300 కూలీ రాకుండా ఉన్న పరిస్థితిలో మత్స్యకారులు ఉన్నారు. మరి మా మత్స్యకారులని ఆదుకొని ప్రభుత్వం మమ్మల్ని ముందుకు తీసుకురావాలని మరి తెలియజేస్తున్నాం మినిస్టర్ గారికి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి. అన్ని చెరువులు ఎండిపోయినాయి. మా మత్స్యకారులందరికీ కూడా ఏదన్నా ఉపాధిగా మాకేదన్నా బియ్యం కానీ, ఈ 3 నెలల దాకా ఏదైనా డబ్బులు కానీ మాకు మంజూరు చేయాలని చాలా తెలుసుకుంటున్నాం. జిల్లాలో చేపల ఉత్పత్తి కేంద్రాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు మత్స్యకారులు.